హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మన గురువారం తీసిన వీడియో అండి. సో ఈరోజు అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఆ రోజు ఫుల్ వర్షం వచ్చింది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది, ఫుల్ వచ్చింది. తర్వాత ఫ్రైడే రోజు కూడా వచ్చింది ఇక్కడ వర్షం అయితే మాకు. సో ఆ వర్షంలో మాకు మంచిగా ఏదైనా పులావ్ ఐటెం లాంటిది తినాలనిపించింది. సో అందుకనేసి అన్నయ్య వెళ్ళాడు చికెన్ తీసుకురావడానికి. సో అది మనం ఎక్కువ మసాలాలు లేకుండా లైట్ మసాలాలతో చాలా మైల్డ్ ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఇప్పుడు పులావ్ చేసుకుందాం. సో ముందుగా మనం గిన్నె తీసుకోవాలి. గిన్నె ఏంటంటే మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి గిన్నె తీసేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా ఇదే బౌల్లో జరుగుతుంది మనకి. సో స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకుందాం. సో గిన్నె హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను నేను. ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. సో గీ అయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనేసి. సో 4 టేబుల్ స్పూన్ గీ వేసేసాక అది కరిగిన తర్వాత వేడిగా అయిన తర్వాత అప్పుడు స్టార్ పువ్వు, లాలిక్కాయలు, లవంగాలు, చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, ఇలా బిర్యానీ ఐటమ్స్ వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసినవి ఒక 4 పచ్చిమిర్చి, అలానే ఒక 3 ఉల్లిపాయలు. సో వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఆయిల్ అయితే మనం ఎంత పడితే అంత ఎక్కువ వాడేస్తాము. టేస్ట్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది. గీ ఎంత అవసరమైతే అంతే వేసుకుంటాం. ఆయిల్ వేసినంత సులువుగా గీ వేయలేము కదా ఎక్కువ. సో అందుకని గీతో చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా, మనకి ఆయిలీగా కూడా అనిపించదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు 2 టమాటాలు, పెద్దవి అయితే 2 అండి, చిన్నగా ఉంటే కనుక 3 టమాటాలు చిన్న ముక్కల కింద వేసి మగ్గించుకోవాలి. సో ఇప్పుడు మనం కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. చికెన్ వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ని వాష్ చేసి నానబెట్టుకున్నాను. సో స్టార్ట్ చేసే ముందే నానబెట్టేసుకుంటే ఈ చికెన్ మగ్గేంతలోపు రైస్ నానిపోతుంది, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు అవి వేసుకుని కొంచెం మగ్గించుకోవాలి. చూడండి, కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర కలిపి తయారు చేసిన పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్, అలానే కారం 1.5 వరకు వేసాము. స్పైసెస్ కూడా ఎక్కువ యాడ్ చేయం. సో నేను వచ్చేసి 1 kg రైస్ చేస్తున్నాను, 1.5 kg చికెన్ వేసాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా. సో ఇది చికెన్కి పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా పట్టింది. సో మనం వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేయం. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కొంచెం సేపు మగ్గేసరికి చూడండి ఆటోమేటిక్గా చికెన్లో వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకటే నిమ్మకాయ కంప్లీట్గా పిండేసుకోవాలి. దీనివల్ల చికెన్కి అన్ని ఫ్లేవర్స్ పడతాయి. ఒక నిమ్మకాయ కంప్లీట్గా పిండుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకుని బాగా మగ్గించేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా, చిన్న క్లిప్ కూడా మిస్ అవ్వకుండా చెప్తున్నానండి. వీడియో తీయడం కూడా అలానే తీసాను, ఎందుకంటే చిన్న క్లిప్ మిస్ అయినా టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి మగ్గించుకుందాం కొంచెంసేపు. చూడండి, మనకు అందులో వాటరు అంతా కూడా చికెన్ మొత్తం కుక్ అయిపోద్ది. దాంతోనే మనం స్పెషల్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు చికెన్ కోసం. సో ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి రైస్ ఇంతసేపు అంతసేపు అనేమీ లేదండి దీనికి, ఎందుకంటే అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఒక 15 మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు నానినా చాలు. సో ఇప్పుడు రైస్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే మసాలా మొత్తం రైస్కి పట్టేటట్టుగా, చికెన్ ఫ్లేవర్ కూడా రైస్ బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీనికి మెయిన్ జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే, నేను 4 గ్లాసెస్ రైస్ వేసాను. 4 గ్లాసెస్కి 7 గ్లాసెస్ వాటర్ అనేది వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. 7 గ్లాసులు వేడి నీళ్ళు వేసాను ఇప్పుడు అందులో. సో చన్నీళ్ళు వేయకూడదండి, వేడి నీళ్ళు వేసుకోవాలి.
చూడండి ఇప్పుడు మనకి సాల్ట్ అవి ఏమన్నా తక్కువ అనిపిస్తే బాగా సో సరిపడా వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని మూత వేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది బాగా, అందుకు సాల్ట్ వేస్తున్నాను. సో సాల్ట్ వేసేసుకుని మనం వాటర్ వేసిన వెంటనే తెలిసిపోతుంది మనకి, టేస్ట్ని బట్టి చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే. సో ఒకసారి బాగా కలిపేసుకుని మూత వేసేసుకుందాం. సో కొంతసేపటికి 10 మినిట్స్కి ఇలా కుక్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని, అంటే సైడ్కి వెళ్ళిపోతుంది కదా మసాలా కానీ ఆనియన్స్ అలాంటివి ఉడికేటప్పుడు పక్కలకి వెళ్ళిపోతాయి. సో వాటికి మధ్యకి లాగేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. మూత వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది రైస్ అనేది. చూడండి ఎలా వచ్చిందో, 5 మినిట్స్ కుక్ చేసుకునేటప్పటికి ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు మనం కొద్దిగా తడి ఉంటుంది దీనికోసం అనేసి, ఇది మొత్తం తడి మొత్తం ఆగిపోవడం కోసం, రైస్ కంప్లీట్గా కుక్ అయిపోవడం కోసం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్. సో అది చేసే ముందు కొంచెం కొత్తిమీర, అలానే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో అది కూడా కొంచెం వేసుకోవాలి. చూడండి నేను కొంచెమే వేసాను, ఎక్కువ కూడా కాదు. కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసి కలపాల్సిన అవసరం లేదు. ఒక 5 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత వేసేసుకుంటే ఈవెన్గా కుక్ అయిపోతుంది. అలాగే గీ కూడా వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ ముందేసాను, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పైన అలా స్ప్రెడ్ చేశాను. దీనివల్ల రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. సో ఒక 5 to 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి మనకి 5 to 8 మినిట్స్ పెట్టేసుకునేసరికి ఈవెన్గా కుక్ అయిపోయి ఉంటుంది, పుల్లలాగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి ఇలా. సో కుక్ అయిపోయిన తర్వాత కూడా ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తీసుకుంటే ఇలా వస్తుంది రైసు. మనం ఎప్పుడైనా సరే బిర్యానీ చేసినప్పుడు వేడిదే కలిపేయకూడదండి, ముక్కలు అయిపోద్ది రైస్. ఆఫ్ చేసేసిన 10 నిమిషాల తర్వాత కలుపుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఆ రైస్ ఒకటినొకటి అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో ఇది డైరెక్ట్ ఇలా అయినా తినేయచ్చు, కానీ కొంతమంది అయితే రైతాతో ఇష్టపడతారు, కొంతమంది కర్రీ గ్రేవీతో ఇష్టపడతారు. సో ప్లేన్ తిన్నా సరే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. సో మరి ఇంకెన్నో వీడియోస్ కోసం అరుణ కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ కోసం. బాయ్ బాయ్.